హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, అయిపోవడానికి కూడా వచ్చేసాయి కదా. ఇంకా పిల్లల్ని తీసుకొని అలా బయటకైతే వచ్చేసామన్నమాట. ఎక్కడికో కాదండి, ఇలాగే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడికైతే ఎంట్రీ అనమాట. ఎంట్రీ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. జలకన్యలు ఉంటారంట లోపల. చూడటానికైతే చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నాము. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ముందుగా అయితే టికెట్ తీసుకోవాలంట. ఇంకా టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్ అంట. ఇంకా చిన్నపిల్లలతో సహా అందరికీ తీసుకోవాలనేసి అయితే చెప్పారండి. ఇంకా 100 రూపీస్ పెట్టేసి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా మా గ్యాంగ్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ టికెట్స్కే మాకైతే 1000 రూపీస్ వరకు అయిపోయాయి అనమాట. ఇంకా అందరికి కలిపి ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాం అనమాట. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మేము వెళ్ళింది సండే అనమాట. సండే కదా, ఇంకా చాలా ఎక్కువగా అయితే ఉన్నారనమాట క్రౌడ్ అయితే. ఇంకా లోపల ఎంట్రీ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఒక గృహ టైప్లో సెట్టింగ్ అయితే పెట్టారనమాట. నాకైతే బాగా నచ్చింది ఎంట్రీ మాత్రము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వుడ్డేనండి, కానీ చూడటానికి మాత్రం చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. ఇంకా ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. ఇంకా లోపల మొత్తం కొద్దిసేపటి వరకు ఇలాగ గృహ టైప్లోనే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుందండి. ఇంకా కాస్త దూరం వరకు కూడా మనకి సెట్టింగ్ అయితే ఉందన్నమాట, పెట్టేశారనమాట. ఇంకా ఇక్కడైతే చాలా బాగుందండి. వీడియోస్కి అయితే కానీ ఫొటోస్కి బాగా బాగుందన్నమాట లొకేషన్. ఇంకా లైవ్లో చాలా బాగుంది ఫోన్లో కంటే కూడాను. ఇంక ఇలాగ ఇంకా కొంచెం దూరం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఫాల్స్ అవి కూడా పెట్టారనమాట సెట్టింగ్ లాగా. అది కూడా చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి సెల్ఫీ దిగడానికి కానీ ఏదైనా చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు వీళ్ళు కూడా మొత్తం కూడా సెట్ చేసేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి కదా. వాటర్ అయితే బాగున్నాయి అన్నమాట. చాలా న్యాచురల్గా అనిపించింది. ఇంకా ఇలాగ లైట్స్తో ఫుల్ సెట్ అయితే పెట్టేశారు. సెట్టింగ్ చాలా బాగుంది. ఇంక ఇక్కడ ఇలాగ కొంచెం దూరం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా మనం సెల్ఫీ వీడియోస్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం అమౌంట్ తీసుకొని మనకి కావాల్సిన సాంగ్ పెట్టేసి చేయిస్తున్నారు. చాలా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇలాగ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇలానే సెట్టింగ్లోకి అయితే అన్నీ పెట్టారండి. చూడ్డానికైతే చాలా రియలిస్టిక్గా అనిపించింది అనమాట. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళగానే ఇంకా జలకన్యలు అయితే కనిపిస్తారనమాట. చూస్తున్నారు కదా, లోపలైతే చాలా బాగుందనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్వేరియం అయితే పెద్దగా ఉంటుంది. ఇందులో అయితే ఇంక ఇద్దరు ఉన్నారండి. చాలా మంచిగా, అంటే వెళ్ళగానే దగ్గరికి కొంచెం హ్యాండ్ అనేది పెట్టడం కానీ చాలా మంచిగా అయితే ఉన్నారనమాట వీళ్ళిద్దరూ కూడాను. కాకపోతే పాపం అంతసేపు బాగానే వాటర్లో ఉండాలి అంటే చాలా కష్టం కదా. చాలా ఓపిక్గా అయితే ఉంటున్నారనమాట. చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా అనిపించారు. చాలాసేపు అయితే పాపం మనం వీడియోస్ కోసం కానీ దేనికైనా కొంచెం సపోర్ట్ చేస్తున్నారనమాట. చాలా మంచిగా అయితే వీడియోలో అయితే తీసుకొని ఇచ్చారు. చాలా బాగా పెట్టారనమాట వీళ్ళని కూడాను. ఇంకా లోపలికి ఎంట్రీ అనమాట. చూస్తున్నారు కదా, కారు ఎంత చక్కగా ఉందో. కొంచెం పాత మోడల్లో ఉంది కదా. ఇంక ఇలాగా అన్నీ ఉంటాయి కదా ఎగ్జిబిషన్ అనగానే, చాలా డిఫరెంట్గా. ఇంకా షాపింగ్ విషయం అయితే చెప్పక్కర్లేదు. ఈ షాపింగ్లో నాకు నచ్చినవి అయితే బ్యాంగిల్స్ అనమాట. ఏది తీసుకున్నా 100 రూపీస్ అలా ఉన్నాయి. 10 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఏదైనా సేలింగ్లో ఉందన్నమాట. చాలా రకాలు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఇంకా మనకి కిచెన్కి సంబంధించినవి కానీ లేదంటే మన డ్రెస్సెస్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా మనం చూసుకొని క్వాలిటీగా కావాలి అంటే ఇక్కడ కష్టమేనమాట. 20 రూపీస్, 30 రూపీస్, 10 రూపీస్ ఇంకా అన్నీ ఉన్నాయండి. ఇంకా మన ఓపికని బట్టి మనం వెతుకుతూ తీసుకుంటే మాత్రం తీసుకోవచ్చు అనమాట. పిల్లలకైతే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ మేమైతే కొన్ని క్లిప్స్ ఇలాంటివే చూసాము. ఎక్కువగా హెవీ కాస్ట్ అలాంటివి కాకుండా సింపుల్గా ఉండేవి అయితే తీసేసుకున్నాం అనమాట. కొన్ని రకాలైతే ఇక్కడైతే ఇవి బాగున్నాయి అనమాట. హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి చాలా బాగా నచ్చాయి అనమాట. పిల్లలకి చాలా బాగుంటాయి కదా అనేసి తీసేసుకున్నాం అనమాట కొన్ని. ఇంకా అలాగే కొంచెం ఇంకా ఈ షాపింగ్ విషయం అయితే చెప్పక్కర్లేదు. ఎన్ని ఉన్నా ఎక్కడున్నా ఎంత అలా ఉన్నా కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు కదా, అలాగనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ముందుకు వెళ్తూ ఉండగా ఇంకా ఇలాంటి షాప్స్ అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి మనకైతే, ఇంకా చెప్పక్కర్లేదు.
ఇంకా ఈ గాజులైతే 100 రూపీస్ అనమాట. ఏవైనా గానీ సెట్ అలా తీసేసుకోవచ్చు. కానీ బాగున్నాయండి. క్వాలిటీ కూడా నాకైతే బాగా అనిపించింది. ఇంక ఇక్కడ కూడా కొద్దిసేపు టైం అలాగ స్పెండ్ చేసేసామనమాట. ఇక్కడ ఏంటంటే మనకి లైవ్‌లోనే పూసలనేవి ఇలాగ అల్లేసి ఇస్తున్నారనమాట. ఆ పూసలు కూడా భలే ఉన్నాయండి. ఇక్కడ చాలామంది ఉన్నారనమాట చేయించుకోవడానికైతే. ఇంకా కొంచెం ముందుకెళ్ళాము. ఇవి వచ్చేసి మురుకులు చేసేదనమాట. కారపూస చేసేవి ఇవి. ఇలాంటివి సేలింగ్‌కి అయితే చాలా ఉన్నాయి. అలాగే మనకి బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా భలే పెట్టారండి. ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అంట. నాకు భలే అనిపించింది. అవి కూడా తీసుకున్నాము. ఇంకా గేమ్స్ విషయానికైతే చెప్పక్కర్లేదుగా, పిల్లలైతే చూసిన ప్రతి గేమ్ ఆడతానని అంటున్నారు. ఇంకా ఇలాంటి రిస్కీ గేమ్స్ కాకుండా సింపుల్గా ఉండే గేమ్స్ అయితే ఆడిపించానండి. ఇవైతే మనకు అంత రాదు కాబట్టి వీటిని అడిగారు, కానీ నేనైతే వద్దని చెప్పాను. ఇంకా కనిపించినంత ఈజీగా అయితే ఏ గేమ్ లేదండి. చూడ్డానికి ఈజీగా అనిపించింది కానీ తీరా మనం ప్రయత్నిస్తే మాత్రం ఒక్కటి కూడా పడట్లేదనమాట. ఈ గేమ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. 3 ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మేమైతే ఛాన్స్కి ఒకరు ఆడతామని ముందే చెప్పామన్నమాట. సరేలేండి మేడం అన్నారు. అది కూడా లేడీస్కి ఇంకా లోపలికి వెళ్ళి కూడా వేయొచ్చు అని చెప్తే, అబ్బాయి ఎంత మంచిది, ఈజీ కదా అనేసి అనుకున్నాము. కానీ తీరా ట్రై చేస్తే మాత్రం అస్సలు పడడం లేదండి. చూస్తున్నారు కదా, మేమంతా కూడా ట్రై చేసామన్నమాట. ఇంక ఈ రింగ్ ఆట గురించి అయితే చెప్పక్కర్లేదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. కాకపోతే అది పడడమే కష్టం అనమాట. ఇంకా ఫుడ్ విషయానికైతే మనకి అంత హెల్దీ కాదని తెలిసినా కానీ మనం ఫుడ్ మాత్రం తింటూనే ఉంటాం కదా. ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉంటుంది కదా, ఇక్కడైతే ఒకటైతే ట్రై చేసేసామన్నమాట. టేస్ట్ అయితే బాగుంది కూడా టేస్ట్ కూడా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మనకి పానీపూరి అలాగే ఇలాంటి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. కాస్ట్ చాలా హెవీగా ఉందన్నమాట. 10 పానీపూరీస్ ఉంటాయి కదా, 50 రూపీస్, ఒక్కొక్క దగ్గర 70 రూపీస్ అలా ఉంది. ఇంకా సర్లే అనేసి ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్పడాలు చూడండి. ఇదైతే పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంటుంది. ఇంకా బజ్జీలు వచ్చేసి 3 50 రూపీస్ అట. ఈ అప్పడం వచ్చేసి 50 రూపీస్. ఇంక ఇలాగా ఫుడ్ విషయానికైతే చెప్పక్కర్లేదు, హెవీ కాస్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏమంటారు, స్మోకీ సిప్స్ అలా ఏదో ఉంటుంది అనమాట. ఇవైతే ట్రై చేసామన్నమాట అందరం కలిసి. ఇవి కూడా ఒకసారి అలాగా చూడాలి కదా, ఇక్కడికి వచ్చిందంటే అన్ని టేస్ట్లు చూడాల్సిందే. చూస్తున్నారు కదా, ఇది కూడా 50 రూపీస్ అనమాట. ఒక 6 or 5 ఉన్నాయి అంతే, ఎక్కువైతే ఏమీ లేవన్నమాట. ఇంకా ఇవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ పిల్లలకు కూడా కొంచెం టేస్ట్ చూపిద్దామనేసి ఇంకా ఇక్కడ పిల్లలకు కూడా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గేమ్స్ విషయానికి వస్తే, ఇంకా మేము ఇక్కడ వచ్చేసి గేమ్లో టచ్ చేద్దామన్న 100 రూపీస్, లేదంటే 50 రూపీస్, ఇంకా లేదు అనుకుంటే 70 అండి, 50ఏ ఇంకా ఆఖరి అనమాట తక్కువ. ఇంకా అది కూడా చిన్న పిల్లలు ఆడే గేమ్స్ మాత్రమే 50 రూపీస్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఎక్కువ హెవీ కాస్ట్లోనే ఉన్నాయి అన్నమాట. ఇంక ఇది వచ్చేసి 100 రూపీస్ అంట ఈచ్ వన్. ఇంకా ఇది ఒక 6 రౌండ్స్ 8 రౌండ్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బైక్ గేమ్ అండి. ఇది కూడా సేమ్ 50 రూపీస్. ఇంకా ఇదే 50 రూపీస్ అంటే ఇలాంటి గేమ్స్ ఉన్నాయి అన్నమాట. చిన్నపిల్లలు మాత్రమే యూజ్ చేసేలాగా ఉన్నాయి. ఇంక ఈ గేమ్ కూడా ఆడిపించేసామన్నమాట. ఇంకా ఎగ్జిబిషన్ అంటే తెలిసిందే కదా, డబ్బులు మాత్రం చాలా హెవీగా అయిపోతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ గోలీ సోడా అనమాట. అబ్బాయి ఇది నా ఫేవరెట్ అండి, చాలా బాగుంది. ఒకటి వచ్చేసి 30 రూపీస్ అట. ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తాగేశారు. ఇంకా నెక్స్ట్ లాస్ట్కి అయితే ఏం చేసినా చేయకపోయినా నేనైతే ఈ జైంట్ వీల్ ఖచ్చితంగా ఎక్కుతాను అనమాట. నాకు చాలా ఇష్టము. కాకపోతే అన్నీ ముగించుకొని లాస్ట్లో అయితే ఈ గేమ్ని ఎండ్ చేసేసి ఇంటికైతే వచ్చేస్తామన్నమాట. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా, లైక్ చేయండి.